ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డా నీకోసం బాబా షిరిడీ నుండి మరి ఒక మంచి శుభవార్త నీవు వినే విధంగా చేయబోతున్నాడు. మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశం ఏమిటో తెలుసుకో అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, ఇది నీకు షిరిడీ నుండి వచ్చినటువంటి శుభవార్తగా భావించు. ఎందుకంటే బాబా, నేను షిరిడీ రావాలి అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేదంటే నాకు ఎదురయ్యేటటువంటి సమస్యల వల్ల కావచ్చు. నేను నీ ద్వారకామాయికి రాలేకపోతున్నాను బాబా అని బాధపడుతూ ఉన్నావు కదూ! ఇక నుండి నీకు అలాంటి బాధలు కానీ, సమస్యలు కానీ ఏవీ కూడా ఎదురుకావు. చూడు బిడ్డా, నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడబోతున్నాయి. అలాగే చేతికి కావలసినంత ధనం తప్పకుండా అందుతుంది. అలాగే నీ షిరిడీ ప్రయాణం నీ కుటుంబ సభ్యులతో సజావుగా సాగిపోయి ఆనందంగా నా షిరిడీకి చేరుకొని నీకున్నటువంటి కష్టం అంతా కూడా నా ముందు విన్నవించుకుంటావు. చూడు, ఎన్నో రోజులుగా నువ్వు మర్చిపోతూ ఉన్నటువంటి మరొక విషయం ఏమిటో తెలుసా? సాయి సచ్చరిత్రను మొదలుపెట్టావు, మధ్యలోనే ఆపివేశావు. చూడు, నేను బలవంతంగా చదవమని నేను ఎప్పుడూ కూడా ప్రేరేపించలేదు. నీకై నీవే మనస్ఫూర్తిగా సాయి సచ్చరిత్రను మొదలుపెట్టావు. మధ్యలోనే ఆపివేయడం మంచిది కాదు కదా! కేవలం సాయి సచ్చరిత్ర మాత్రమే కాదు, భగవద్గీత అయినా, రామాయణమైనా, ఏ దైవానికి సంబంధించినటువంటి గ్రంథమైనా కానీ మధ్యలోనే ఆపివేయడం మంచిది కాదు కదా! ఏదైనా కానీ ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అది పూర్తి చేయాలి. కాబట్టి నీకు గుర్తు చేస్తున్నాను. అలాగే నీకున్నటువంటి సమస్యల వలన, కాస్త చికాకుల వలన మర్చిపోయావని నేను అర్థం చేసుకోగలను. చూడు, దైవానుగ్రహం నీకు నిండుగా ఉండాలంటే ప్రతిరోజు కూడా ముందుగా నువ్వు చేయవలసినటువంటి పనులేమిటో తెలుసా? భగవంతుడికి సంబంధించినటువంటి పనులు చేసుకున్న తర్వాతే రోజును ప్రారంభించు. ఆ తర్వాత నీకు రోజంతా కూడా ఏదో ఒక విధంగా సహాయాన్ని ఆ భగవంతుడే అందిస్తాడు. నీవు ఎంత సమయాన్ని భగవంతుడికి కేటాయిస్తావో అంతకు మించినటువంటి ఆనందాన్ని, అదృష్టాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి నీకెన్ని సమస్యలున్నా, ఒడిదుడుకులున్నా కూడా నేను ఒప్పుకుంటాను. నువ్వు వాటిలో చిక్కుకొని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నావని నేను ఒప్పుకుంటాను. కానీ నీ మనసును ఇలాంటప్పుడే జాగ్రత్తగా, అంటే ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ నీ మనసును నువ్వే ప్రశాంతంగా ఉంచుకునే పనులు చేసుకుంటే ఆ తర్వాత ఎవరో నిన్ను బాధ పెట్టనవసరం లేదు. అలాగే ఏ సమస్యలో నిన్ను చిక్కుకునేలాగా చేయవు. ఏ సమస్య అయితే నిన్ను అడ్డుగా నిలబడి ఎటూ కదలనేనటువంటి పరిస్థితి నీకు తీసుకొచ్చిందో ఆ సమస్య నీ నుండి పారిపోతుంది. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయడం నేర్చుకో. ఎప్పుడైనా కానీ ఏ కష్టమైనా కానీ నిన్నేమీ చేయలేదు. కష్టమే కాదు, కాలం కూడా నిన్నేమీ చేయలేదు, భగవంతుడి అనుగ్రహం ఉంటే. నాపై నీవు ఎంత ప్రేమను, శ్రద్ధా సబూరితో ఊహించి ఇన్ని రోజులు కూడా ఓర్పుగా ఉన్నావో అంతకు మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు, నీ కుటుంబానికి పరిచయం చేయబోతున్నాను. ఇప్పటి వరకు పూర్తిగా అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు. ఆ అలసిపోయినటువంటి మనసుతో పూర్తిగా విశ్రాంతి తీసుకొని సంతోషంగా సమయాన్ని గడిపేటటువంటి క్షణాలను నీకు పరిచయం చేస్తాను. ఆహా! ఇదా జీవితం అంటే, బాబా నాకు ప్రసాదించినటువంటి ఈ జీవితం ఎంత సంతోషంగా ఉంది అని నీవు తప్పకుండా అనుకునే విధంగా చేస్తాను. నీ మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిస్తాను. అలాగే ఏ నిస్సహాయంగా, ఎటువంటి అంటే ఎవరి ద్వారా ఏ సహాయం అందుతుందా అని ఎదురు చూసేటటువంటి నీ చూపులు ఇక నేటితో ఆపివేస్తాను. ఎవరో వచ్చి నీకు సహాయం అందివ్వడం ఏమిటి? సాక్షాత్తు నేనే వచ్చి ఏదో ఒక రూపంలో నీకు తారసపడి ఏ సహాయాన్నైతే నా నుండి నీవు కోరావో ఆ సహాయాన్ని నీకు అందిస్తాను. నీ మనసులో ఉన్నటువంటి, అంటే ఇప్పటి వరకు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను పూర్తిగా తొలగించేసి నేనేమిటో, అలాగే నా ప్రేమ ఏ విధంగా ఉంటుందో, నా కటాక్షం నీపై ఏ విధంగా ఉంటుందో అనేది పూర్తిగా నీకు తెలిసొచ్చేలా చేస్తాను. ముందు ముందు రోజుల్లో నీ మనసు నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉంచుకునేందుకు మరికొన్ని పనులు చేస్తూ ఉండు. చూడు, ధన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా! శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణులు ఇరువురికి కూడా చక్కగా తులసిమాలను సమర్పించు. తద్వారా నీకు వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కేవలం ఈ సాయిపై మాత్రమే నమ్మకాన్ని పెంచుకొని మిగతా దేవీ దేవులను దూరం చేసుకోమని ఎవ్వరూ కూడా చెప్పరు. మీ ఇంటి దైవారాధన మర్చిపోతున్నావు కాబట్టి ఇంటి దైవాన్ని పూజించడం మర్చిపోవద్దు. అలాగే కులదైవారాధన కూడా చేసుకుంటూ ఉండు.
వారిని పూజించడం వలన వారి ఆశీస్సులు అలాగే వారి అనుగ్రహం కూడా నీకు తోడైతే వారికి ఎంతో ప్రీతి కలిగే విధంగా నీవు భగవంతుని యొక్క ఆరాధన చేయడం వల్ల వారి అనుగ్రహం నీపై నీ కుటుంబంపై వరాల జల్లులా కురిసి ఇంకాస్త ఎక్కువగా నీకు సహాయాలను అందించే విధంగా ఉంటాయి ఆ యొక్క అనుగ్రహాలు. కాబట్టి ప్రతి ఒక్క ఆశీస్సులు నీకు దక్కాలంటే నీవు చేసేటటువంటి పనులపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మీకు మీరుగా అంటే ఒకరిని పూర్తిగా నమ్మినప్పుడు కానీ లేదంటే ఒకరిపై పూర్తి బాధ్యతలు మోపి మాకేమీ కూడా పట్టడం లేదన్నట్టుగా వ్యవహరిస్తే అది పూర్తిగా మీకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మీ పనిలో మరొకరికి చోటు ఇవ్వకండి. మీ పనిని మీరు సజావుగా సాగించేలా ప్రతి ఒక్క కష్టం నాదే, అలాగే లాభం కూడా నాదే అనే విధంగా వ్యవహరించండి. ఆ తర్వాత నీకు వచ్చినటువంటి లాభాన్ని చూసి గర్వపడకుండా సంతోషంగా నీ కుటుంబానికి కావలసినంత ధనాన్ని ఖర్చు పెట్టి అలాగే పేదవారికి సహాయంగా ఏదో ఒకటి నీ వంతుగా సహాయం చెయ్యి. వారి ఆశీస్సులు కూడా నీకు తోడవుతాయి. అప్పుడు నీవు జీవితంలో ఇంకా ఎక్కువగా సంతోషంగా ఆనందంగా గడపడానికి వారి ఆశీస్సులు కూడా నీకు మంచిగా తోడవుతాయి. ఇక నీకు ఎటువంటి ప్రమాదాలు కానీ అలాగే ఎటువంటి సమస్యలు కానీ ఎదురుకావు. నీ జీవితం ఇక నుండి చక్కగా పూలబాటలో సాగిపోయే విధంగా ఉండేలా ఈ సాయి నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు. బాబాను నమ్మిన వారు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు మోసపోలేరు, అలాగే మోసపోరు కూడాను. ఇది మాత్రం చెప్పగలను. పూర్తిగా నాపై విశ్వాసం ఉంచిన వారికి నేను ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇప్పటికైనా ఈ సాయి లీలలను గురించి ఒక్కసారి అవగతం చేసుకొని నీ సమస్యలను నువ్వే దూరం చేసుకో. నీ సమస్య నీ నుండి పారిపోయే విధంగా నువ్వే దానిని తరిమి కొట్టే విధంగా చెయ్యి. అప్పటి వరకు ఈ సాయి నీకు ఏదో ఒక సహాయాన్ని అందిస్తాడని మాత్రం మర్చిపోవద్దు. ఇక నీవు షిరిడీకి సిద్ధంగా ఉండు. గొప్ప శుభవార్త నువ్వు వినాలనుకున్నావు కదా. ఈ శుభవార్త నువ్వు విన్న తర్వాత నీ మనసులో ఉన్నటువంటి అలజడులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నీవు నీ కుటుంబం అంతా కూడా కలిసి షిరిడీ ప్రయాణానికి సిద్ధంగా ఉంటారు కదూ. సంతోషంగా మీ జీవితాన్ని సాగించేందుకు మరికొన్ని రోజుల్లో రాబోయేటటువంటి అదృష్టాన్ని మీరు పొందేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. సంతోషంగా ఉండండి. విన్నారు కదండి బాబాగారి సందేశం. కొన్నిసార్లు మనం ఏదైనా కానీ బాబాకు సంబంధించినటువంటి పనులను మర్చిపోయినా లేదంటే ఏదైనా కానీ అంటే ఆయనకి సంబంధించినటువంటి పనులు కానీ లేదంటే ఆయనకి ఏదైనా మనం సమర్పించాలనుకున్నా కానీ లేదంటే ఇతర దేవీ దేవతలకు సంబంధించినటువంటి పూజా పునస్కారాలు కానీ ఇలాంటివి ఏమైనా కానీ మనం మర్చిపోతే మన సద్గురువు మనకి ఏదో ఒక విధంగా దారి చూపించి మనకు మరలా జ్ఞాపకం వచ్చే విధంగా చేస్తారండి. కాబట్టి ఎవరైనా కానీ సచ్చరిత్రను మొదలుపెట్టి ఎవరైతే మధ్యలో ఆపివేసి ఉంటారో అలాంటి వారికి ఈ సందేశం తప్పకుండా వారికి జ్ఞాపకం తెచ్చే విధంగా ఉంటుందనేది ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం. అలాగే షిరిడీకి ఎవరైతే పోవాలని చెప్పి తహతహలాడుతూ కొన్ని సమస్యల వలన మధ్యలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఎవరికైతే ఎదురవుతూ ఉన్నాయో అలాంటి వారికి కూడా బాబా ఈ విధంగా దారి చూపించారు. తప్పకుండా మీరు త్వరలోనే షిరిడీకి వెళ్ళబోతున్నారనేటటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారనేటటువంటి ఉద్దేశంతో ఈ సందేశం వచ్చిందనేది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని ఆ సాయిపై కొండంత భారాన్ని మోపి మనసును ప్రశాంతంగా ఉంచుకొని రోజును మొదలు పెట్టండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.